బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో హత్యాయత్నానికి గురై అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న డాక్టర్ సుమంత్ రెడ్డి కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. తనపై భార్య, ప్రియుడు ఇక అతని స్నేహితుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ సుమంత్ ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు హైదరాబాద్ లో చికిత్స పొందిన సుమంత్ కు అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు కూడా డాక్టర్లు ధృవీకరించారు. ఇక దీంతో అతన్ని వరంగల్లోనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ రోజు అతను మృతి చెందినట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, ఇప్పటికే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుమంత్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అతను చనిపోయినట్లు ధృవీకరించే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు డాక్టర్లు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వేణు? దాదాపు 184 గంటలు అంటే వారం రోజుల పైగా పూర్తి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సుమంత్ రెడ్డి యశోద ఆసుపత్రి లోపల పూర్తి వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఎంతటి అడ్వాన్స్డ్ చికిత్స అందించినా కూడా ఆయన బాడీ సహకరించకపోవడంతో కుటుంబ సభ్యుల కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వరంగల్కు తీసుకెళ్లమని చెప్పడంతో అర్ధరాత్రి తన బాడీని వరంగల్లోని ఎంజిఎం తీసుకొచ్చి ప్రస్తుతం ఐసీయూ లోపల వెంటిలేటర్ పై ఉంచారు. ఇక ప్రస్తుతం తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా చూడడానికి ఎంజిఎం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక అక్కడే యశోద ఆసుపత్రి ఉన్నప్పుడే పూర్తిగా బ్రెయిన్ డెత్ అయింది. ఇక తనకు స్పందించే అవకాశం లేదు, 1% కూడా తనకు కోలుకునే అవకాశం లేదంటూ చెప్పడంతోనే చివరి చూపు కోసమే ప్రస్తుతం ఆసుపత్రికి వరంగల్కు తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఐసీయూ లోపల ఉంచి ప్రస్తుతం వెంటిలేటర్ పైన అయితే ఉంచారు. సో మరికొద్ది సేపట్లో తనని పరీక్షించిన ప్రత్యేక బృందము సుమంత్ రెడ్డి డెత్ ను ధృవీకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే కూడా చైర్మన్ అయినగాల వెంకటరామరెడ్డితో సహా ఇతర నేతలంతా కూడా వెళ్లి సుమంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి కూడా వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాదాపుగా సుమంత్ రెడ్డి ఇక వరంగల్లో చదవడం, తర్వాత సంగారెడ్డి, తను వివిధ జిల్లా లోపల తాను విధులు నిర్వహించడంతో కూడా తనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులంతా కూడా మరికొద్ది సేపట్లో వరంగల్కి అయితే చేరుకోబోతున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తానికి ఈ వ్యవహారం లోపల సుమంత్ రెడ్డిని 20వ తేదీ రాత్రి తలపై దాడి చేసిన తర్వాత తను కింద పడి అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత కూడా తనను అక్కడే దాదాపు 3 సార్లు తన తలపై గట్టిగా సుత్తితో కొట్టడంతో పూర్తిగా అక్కడే మెదడు చిట్లిందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. సో ఇంత ప్రయత్నించినా కూడా దానికి సంబంధించి రికవరీ కాలేదు. సో దీంతోనే ఇక చివరగా తాను జీవోత్సవంలో ఉండాల్సిందే తప్ప వేరే మార్గం లేదంటే చెప్పారు. ఒకవేళ అనుకోని అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఏదైనా జరిగితే పూర్తిగా తాను ఒక బ్రతికున్నా కూడా జీవోత్సవం ఉండాల్సి వస్తుంది తప్ప తాను సాధారణ మనిషిలా మారాలంటూ కూడా హైదరాబాద్ లోని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. కానీ కొత్తగా చివరిగా తాను కలుపుకుంటున్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూసినా కూడా బంధువులు పూర్తిగా బ్రెయిన్ డెత్ కావడం, ఇక చనిపోయాడని ప్రకటించడం ఒకటైతే ముందున్న పరిస్థితి ఉంది. రైట్ వేణు, అయితే ఇతని మృతికి సంబంధించి ఈ విధంగా గాయాలు పాలవడానికి సంబంధించి భార్య అలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఈ కేసుకి సంబంధించి, వాళ్ళ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? నిన్ననే ముగ్గురిని కూడా అటు సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియాను, అదేవిధంగా తన ప్రియుడు శామ్యూల్, అదేవిధంగా వీళ్ళిద్దరికి సహకరించినటువంటి హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ముగ్గురిని కూడా కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. ఇక ఈ రోజున ఆ ముగ్గురి కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు వేయన్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత మరింత లోతైన దర్యాప్తు, అసలు ఎప్పటి నుంచి వీళ్ళు సుమంత్ రెడ్డి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు, అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఇతర వ్యక్తులను ఎవరైనా సుపారీ ముఠాలను, ఇతర ముఠాలను ఎవరైనా ఇన్వాల్వ్ చేశారా, ఒకవేళ అది ఫెయిల్ అయిన తర్వాతే సామ్యులు డైరెక్ట్ ఇందులోకి ఎంట్రీ ఇచ్చారనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కస్టడీ పిటిషన్ వేసి ముగ్గురు అదుపులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రము సామ్యుల్తో పాటుగా రాజ్ కుమార్ ఇద్దరు కలిసే తనపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. చనిపోయాడని అనుకున్న తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తానికి ఈ ఘటన లోపల పూర్తిగా ముగ్గురి హస్తం ఉందని ప్రస్తుతం అయితే పోలీసులు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాక్ష్యాల ద్వారా నిర్ధారించుకున్నారు. ఇక వీళ్ళు మరియాకు సంబంధించిన కుటుంబ సభ్యుల హస్తం, ఒకవేళ సామ్యులకు సంబంధించిన ఇతర వ్యక్తులు, ఒకవేళ రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తనకు ఎవరైనా ఇతర డిపార్ట్మెంట్ వ్యక్తులు సహకరించారని అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. సో వీటికి సంబంధించి టెక్నికల్ డేటా, ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ కావడంతో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు అనే అంశంపై తనకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి తనకు మరో ఇతర వ్యక్తులు సాయం చేయొచ్చు అనేటువంటి కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా తాను ఎక్కడెక్కడ సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారనే కోణంలో కూడా పోలీసులు రాజ్ కుమార్ ఇన్వాల్వ్మెంట్ గానే ప్రధానంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి
ఫ్లోరా మరియా గత 10 రోజుల క్రితం అంటే 20వ తేదీన ఎప్పుడైతే మర్డర్ అటెంప్ట్ జరిగిందో దానికి ముందు 10 రోజుల క్రితమే ఫ్లోరా మరియా శామ్యూల్కు ₹1,00,000 అడ్వాన్స్ పంపించడం, అందులో 50,000 రాజ్కుమార్కి ఇవ్వడం, ఇదంతా కూడా కొంత డేటా దీనికి అటాచ్డ్ గా లింక్డ్ గా ఉన్నటువంటి కాన్స్పిరసీ థియరీ లోపల లింక్డ్ ఉన్నటువంటి టెక్నికల్ డేటా అంతా కూడా సేకరిస్తున్నారు. సో దీనికి సంబంధించి పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత కూడా సంగారెడ్డి నుంచి ఇతర వ్యక్తుల ప్రమేయము, అదేవిధంగా ఫ్లోరా మరియాకు సంబంధించి ఎవరితో ఉన్న ప్రమేయం ఉందా అనే దాంట్లో కూడా అన్ని కోణాల విచారణ జరిపే అవకాశం ఉంది. ఇప్పటికైతే 3 మాత్రమే ఇందులో కన్స్పిరసీలో ఉన్నారని పోలీసులు తేల్చారు. కానీ ఇతర వ్యక్తుల ప్రమేయం ఏందనేది కూడా కస్టడీలో ఉన్న తర్వాత మరింత లోతైన దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. సో మొత్తానికి ఏదేమైనా కూడా ఫ్లోరా మరియా ప్రియుడి కోసం వేసినటువంటి స్కెచ్ లో తన భర్తనే ఈ రోజున చావు అంచు వరకు తీసుకెళ్ళడం కూడా ప్రధానంగా ఈ ఇద్దరి ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా ఈ స్థాయికి దిగజారడము, తాను ఎంతో మందికి ప్రాణం పోసిన వైద్యుడి ప్రాణం ఈ రోజున ఒక భార్య ద్వారా పోతుందనే విషయంతో కూడా పూర్తిగా అటు వైద్య వర్గాలే కాదు కుటుంబ సభ్యులంతా కూడా ఒక శోకచంద్రుముగా ఉన్నారు. ప్రస్తుతము తన తండ్రి సుధాకర్ రెడ్డితో పాటు తన దగ్గర బంధువులంతా కూడా ఎంఎం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళకి వైద్యులు కౌన్సిలింగ్ అందించిన తర్వాత అఫీషియల్ ప్రకటన, హెల్త్ బులెటిన్ సంబంధించి ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.